గాక. దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 15వ అధ్యాయం నుండి 13వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వాక్యమైన దేవుడవు మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం దాయిత్యము. శత్రు ప్రతి దుర్గములన్నీ కూడా సంపూర్ణముగా పడద్రోయబడునుగా కనాయి. ప్రతి వితర్కమును, దేవుని జ్ఞానమునకు అడ్డగించే దుర్గమును యేసు క్రీస్తు నామములో క్షణమే సంపూర్ణముగా కొట్టివేయబడునుగాక. ప్రతి ఆలోచననైనా నీ వాక్యమునకు విధేయులాగునట్లుగా యేసు క్రీస్తు ప్రభు నామములో ఈ క్షణమందే పరిశుద్ధాత్మ ద్వారా చెరపట్టబడునుగాక. అల్పులను నీ పాదధుని తండ్రి, మీ దాసుని అందు మీరు మరుగుపరిచి మీ దాసున్నట్టు వాక్కుంచు నాయన, మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసు ప్రభు నామాలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అన్న దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్యములు లూకా సువార్త 15వ అధ్యాయము 13వ వచనములో, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి. ఈ వచనం శ్రద్ధగా వినాలి. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ప్రభు బోధించిన ప్రతి ఒక్క బోధ విశ్వాసుల జీవితానికి ఎంతో అవసరమైనది. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క మాటలు ఇది ప్రయోజనము కాదు అనడానికి వీలు లేదు. సమస్తము దేవుని బిడ్డలకు ప్రయోజనకరమైనది. ఏదైతే విశ్వాసుల జీవితాలకు, భక్తుల జీవితానికి ప్రయోజనకరమైనదో వాటిని దేవుడు పరిశుద్ధ గ్రంథమందు ఆయన దైవ సేవకుల చేత రాయించి అమర్చి ఉంచాడు. స్తోత్రం. ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నిటి కూడా, భక్తికి సంబంధించిన ప్రతి గ్రంథాలు ఏదో ఒక వ్యక్తి ద్వారా లేకపోతే 2-3 వ్యక్తుల ద్వారా రాయబడింది ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథము సుమారుగా 40 మంది భక్తుల చేత పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన గ్రంథం ఇది. స్తోత్రం. అండ్ ఈ 40 మంది కూడా ఒకే కాలంలో, ఒకే సమయంలో వారు కూర్చొని ఆలోచన చేసి రాద్దాం అనేది కూడా కాదు. అది ఈ గ్రంథము రాసింది ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో రాశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరంలో రాశారు. కానీ ఈ 40 మంది రాసిన యొక్క బైబిల్ గ్రంథాన్ని సమస్తాన్ని సమకూర్చి ఒక దగ్గర అమర్చినప్పుడు ఒక వచనానికి మరో వచనానికి మాత్రము కూడా వ్యతిరేకత లేకుండా, విరోధభావం లేకుండా అవన్నీ కూడా ఒకదానికొకటి సమానముగా ఉన్నట్లుగా దేవుని స్తోత్రం చెప్దాం. ఒక వచనానికి మరో వచనం, ఒక భక్తుడు రాసిన యొక్క గ్రంథము మరో గ్రంథానికి వ్యతిరేక భావము లేకపోతే వ్యతిరేకత లేకుండా అంతా సమానముగా ఎందుకు ఉన్నదంటే, ఈ 40 మంది రాస్తున్న ఈ గ్రంథంలో సుమారుగా
16 సంవత్సరాలు ఈ గ్రంథాలు రాశారు. కానీ పరిశుద్ధాత్ముడే అందరికీ గ్రంథకర్తగా ఉన్నాడు కాబట్టి అంత కూడా క్రమముగా చెప్పబడిన మాటలు మనం పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తాం. లేఖనాలు అర్థం కాకుండా అందులో నుండి భిన్నమైన రీతిలో నేటి రోజుల్లో తప్పులు పట్టుదామనే ఉద్దేశము కలిగి దురుద్దేశంతో చదువుతున్నారు కాబట్టి వాటి భావాలు తెలియక చాలామంది ప్రభు వద్ద నుండి దూరమవుతూ ప్రభు మీద నిందార్పణ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవునికి స్తోత్రం, మన క్షేమము కొరకే సమస్తాన్ని ఆయన రాసి ఉంచాడు. ఈ 15వ అధ్యాయంలో నుండి మీకు చెప్తున్న మాట శ్రద్ధగా వినండి. ఈరోజు ఆర్థిక వ్యవస్థను గురించి, సమయమును గురించి మీ ముందు మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. ఈ 13వ వచనములో అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము చేశాను. దుర్వ్యాపారము చేసి పాడు చేశాడు ఆస్తి. నేను దీన్ని ఇంకో విధంగా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒకటి దుర్వ్యాపారము, రెండోదిగా దుర్వినియోగము. దుర్వ్యాపారము, దుర్వినియోగము. మొదట మీకు ఇక్కడున్న సంఘటన జ్ఞాపకం చేస్తుంది. ఎనీ పర్సన్, ఎవరైనా సరే దుర్వ్యాపారము చేస్తే లేక దుర్వినియోగము చేస్తే వారికి కలిగే ఫలితము కేవలం నష్టమే. దేవుడు ఏది మన జీవితాలకు అనుగ్రహించినా, ఎనీథింగ్, డబ్బే కావచ్చు, ధనమే కావచ్చు, ఆస్తియే కావచ్చు, పలుకుబడి కావచ్చు, జ్ఞానము కావచ్చు, తెలివి కావచ్చు, విద్య కావచ్చు, ప్రభు అనుగ్రహించిన సమస్తాన్ని కూడా మనము సద్వినియోగము చేసుకోవాలి. కానీ ఎన్నడూ కూడా దుర్వినియోగము చేసుకోకూడదు, దుర్వ్యాపారము చేసుకోకూడదు. గ్రీక్ ఒక మూల భాషలు, ఎందుకంటే పాత నిబంధన హెబ్రీకు మూల భాష అవుతుంది హెబ్రీ. క్రొత్త నిబంధనకు మూల భాష గ్రీకు. సో ఈ గ్రీకు మూల భాషలో నుండి చెప్పబడిన మాటలో ఈ దుర్వినియోగము లేదా దుర్వ్యాపారము అని ఆ అంశం నుండి, ఆ పదం నుండి చూస్తే చాలా భాగాలు ఏమి రాబడిందంటే విచ్చలవిడిగా సుఖాన్ని అనుభవించుట అనే అర్థాలు ఉంది. దేవుని స్తోత్రం. హెబ్రీ భాష కానీ గ్రీక్ భాష కానీ ఈ రెండు భాషల్లో పదం ఒకటే ఉంటుంది. ఉదాహరణకు మీ జ్ఞాపకం చేస్తున్నా, అల్ షద్దాయ్. అల్ షద్దాయ్ అని అంటే మనకు తెలిసిన అర్థం ఏంటి? అది. కానీ హెబ్రీ భాషలో ఒక్క పదం అల్ షదాయ్ అనే పదానికి అర్థం ఏంటంటే కేవలం సర్వశక్తిమంతుడు మాత్రం కాదు. సర్వశక్తిమంతుడు మాత్రం కాకుండా ఆయన, ఇంగ్లీష్లో ఈ వర్డ్ చెప్తాను, హీఈస్ ద ఆల్మైటీ గాడ్ అండ్ ఆల్ సఫిషియంట్ గాడ్, మోర్ దెన్ సఫిషియంట్. చాలిన దేవుడు, చాలిన దానికంటే మించిన దేవుడు, సర్వశక్తుడు అంటే ఈ ఎల్ షదాయ్ అనే పదానికి అర్థం. అండ్ ఎల్ షదాయ్ అనే పదానికి మరో అర్థం ఏంటంటే పాలనిచ్చి తన బిడ్డను పోషించే వాడు అని అర్థం. ఎల్ షదాయ్ అన్న వెంటనే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని అర్థం. పదం ఒకటే కానీ చాలా అర్థాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం గమనిస్తే ప్రియులరా, ఈ రాయబడిన ఇక లేఖనాల్లో దేవుని ఇక గ్రీక్ భాషలో నుండి వచ్చిన పదాల్లో నుండి మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే దుర్వ్యాపారం అనే పదానికి కేవలం దుర్వ్యాపారం కాదు. దుర్వ్యాపారం అనగా విచ్చలవిడిగా ఒక వ్యక్తి తిని త్రాగి భూలోకమందు
సుఖించుట అని అర్థం. దుర్వినియోగము అనే పదాన్ని కూడా మనకు అర్థం తెలియజేస్తుంది. దుర్వినియోగము అనే పదానికి అర్థం ఏంటి? ఎ పర్సన్, ఎవరైతే ఒక వ్యక్తి ఉన్న వాటిని, వినండి శ్రద్ధగా, పెట్టుబడిగా కాకుండా వాటిని తిని త్రాగుచు మాత్రం ఉన్నవాడు దుర్వినియోగము చేస్తున్నాడు. స్తోత్రం చెప్దాం. నేను మరలా ఈ పదాన్ని వాడుతున్నాను. ఎవరైతే వాటిని కేవలము తినుటలో, త్రాగుటలో, ధరించుకునుటలో మాత్రం ఉపయోగిస్తున్నాడో వాడు దుర్వినియోగము చేస్తున్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అండ్ ప్రభు వాక్యంలో దుర్వినియోగము చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఫలితాలు అనుభవిస్తారో ఈ 15వ అధ్యాయంలో ఉన్న సంఘటన మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఈయన గురించి చెప్పడిన మాట ఏంటి? మొదటి విషయం మనం సాధారణంగా వాడుతాము, తప్పిపోయిన కుమారుడు అని. ఈ తప్పిపోయిన కుమారుడు దేవుని సన్నిధి నుండి, తండ్రి యొద్ద నుండి, తండ్రి యొక్క సహవాసం నుండి, కుటుంబ అనుబంధంలో నుండి అతడు తప్పిపోవడం మాత్రము కాకుండా, మీరు గమనించండి, వారు దూరమయ్యాడు. దూరమైన తర్వాత అతని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, అతడు కలిగినదంతా కూడా తీసుకెళ్ళాడు. ఇప్పుడు తన ఆస్తిని అడిగాడు, బాగానే ఉంది. ఆస్తిని అడిగి ఆస్తితో ఏం చేయాలి? ఆ ఆస్తితో ఏం చేయాలి? యాక్చువల్లీ సో వ్యాపారము చేయాలి. తీసుకెళ్ళిన డబ్బుతో వ్యాపారము చేయాలి. మీరు చెప్పండి, నేటి రోజుల్లో తీసుకెళ్ళిన డబ్బులు ఎంతమంది వ్యాపారములు పెట్టుబడి పెడుతున్నారు? దేవుడు ఇచ్చిన ఏ 10 పైసా అనుకోండి, 10 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు అనుకోండి, 1000 రూపాయలు అనుకోండి, వాటిని తీసుకెళ్ళి ఎంతమంది వ్యాపారముగా దాన్ని ఉపయోగిస్తున్నాడు? వ్యాపారంలో మన చేతిలో 1000 రూపాయలు పడితే ఏం చేస్తున్నాం మనం? ₹1000 చేతిలో పడింది అనుకోండి, మనం ఏం చేస్తున్నాం? సామాన్యంగా మనుషులందరూ మీరు చూడండి, ₹1000 చేతులు పడితే ఏం చేస్తాం? వాటిని ఖర్చు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అనేది కూడా మీకు చెప్తాను. సాధారణంగా ఇందులో ఓకే, తినుట, త్రాగుట, తర్వాత అందులో మాత్రమే ఖర్చు పెడుతున్నాడు. వాడు పెట్టుబడి పెట్టడం లేదు, వాటి ద్వారా వ్యాపారము చేయటం లేదు. ఏ వ్యక్తి అయితే కేవలం తినడం, త్రాగడం, ధరించుకున్న వీటి మీద మాత్రము మనస్సు పెట్టుకొని ఉన్నాడో, లేఖనం చెప్పినట్టుగా వాడు వాటిని దుర్వినియోగము చేస్తున్నాడని అర్థం. సో ఈ గ్రీక్ భాషలో దీన్ని, ఈ దుర్వ్యాపారము అనే పదానికి ఏమని చెప్పాడంటే అసోటస్ అనే పదాన్ని వాడాడు. దీనికి ఇంగ్లీష్లో ఏమని చెప్తున్నాడంటే డిస్సొల్యూట్లీ అనే పదాన్ని వాడాడు. ఈ డిస్సొల్యూట్లీ అనే పదానికి మరలా పర్యాయ పదం చూస్తే బాస్టెడ్ అని రాయబడింది. బాస్టెడ్ అంటే అర్థమవుతుందా? ఏ వ్యక్తి అయితే దేవుడు అనుగ్రహించిన వాటిని సరైన రీతిలో దాన్ని ఉపయోగించకుండా కేవలము ఖర్చు పెట్టడం మాత్రము నేర్చుకున్నాడో హీజ్ ఎ బాస్టర్డ్. నేను చెప్పడం కాదు సుమా, అందులో ఉన్న భావాన్ని చెప్తున్నాను. ఆ పదానికి భావం గ్రీక్ భాషలో ఏమని చెప్పాను? దాన్ని అసోటస్ అని పదాన్ని వాడిన తర్వాత దానికి డిసోలెట్లీ అని అన్నాడు. రెండోదిగా ప్రొఫిగెట్లీ అన్నాడు. సో అనవసరముగా ఖర్చు పెట్టడం, దాన్ని ఇంగ్లీష్ పదం, మరో పర్యాయ పదం ఏం చెప్పాను? బాస్టెడ్ అంటాడు. సో ఎనీ పర్సన్
Those who spending the money without reason, only for the enjoyment of his life, he is a bastard. ఆయన దుర్వినియోగము చేస్తున్నాడు, దుర్వ్యాపారము చేస్తున్నాడు. ఈయన తీసుకెళ్ళిన తర్వాత డబ్బును తీసుకెళ్ళి ధనమంతా కూడా సమర్చకూర్చుకున్నాడు, తన ఆస్తి అంతా పట్టుకున్నాడు, దూరదేశానికి వెళ్ళాడు. అంతవరకు బాగానుంది. డబ్బు తీసుకెళ్లే విషయంలో తీసుకెళ్లే వరకు కూడా బాగానుంది. ఆల్రెడీ సహవాసం నుండి దూరం అయ్యాడు, పక్కన పెడితే అంతవరకు బాగుంది తీసుకెళ్లే వరకు. కానీ తీసుకెళ్ళిన తర్వాత ఆయన చేస్తున్నది ఏంటి? సో ఒక వ్యక్తి చేతికి దేవుడు ఏదైనా కృప అనుగ్రహిస్తే, ఏదైనా ఆశీర్వాదం ఇస్తే, ఏదైనా అవకాశం ఇస్తే, ఒక వ్యక్తి, ఒక మనిషి దాన్ని ఏ విధంగా వినియోగపరుచుకుంటున్నాడు. అది సరైన రీతిలో వినియోగించకపోతే నువ్వు దాన్ని దుర్వినియోగము చేస్తున్నావు, దుర్వ్యాపారము చేస్తున్నావు. ఆల్వేస్ నేను మళ్ళీ చెప్తాను, కేవలం తినడం, త్రాగడం, ధరించుకోవడం, తినడం, త్రాగడం, ధరించుకోవడం, వీటిలోనే మాత్రం ఎవరైనా మనసు పెట్టారనుకోండి, వారు దుర్వినియోగము చేస్తున్నారు, దుర్వ్యాపారము చేస్తున్నారు. వారు ఖర్చు మాత్రం పెట్టడం, నేను అందుకంటున్నాను, కేవలము ఖర్చు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు. ఫినాన్షియల్గా ఈనాడు చాలామంది స్థాయికి మించి కూడా వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, అక్కడ ఫెయిల్ అవుతున్నారు. స్థాయికి మించి నీ స్థాయి ఏంటో తెలుసుకోవాలి. ఇతరులతో పోటీ పడకూడదు. ప్రభువు నీకు ఇస్తే దేవునికి స్తోత్రం. అనుగ్రహించినప్పుడు వాటిని ఓకే, అది కూడా వినియోగపరచుకోవడం నేర్చుకోవాలి. ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి నేర్చుకోవాలి. స్తోత్రం. ఒకవేళ దాన్ని సరైన రీతిలో ఉపయోగించకపోతే, కింద భాగంలో చెప్పబడిన మాట ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే కేవలం తినడం, త్రాగడం, ధరించుకోవడం ఇందులోనే మాత్రం సమయం గడుపుతారో, గట్టిగా స్తోత్రం చెప్పండి. నా వైపు చూస్తూ వినాలి, బైబిల్ మాటలు శ్రద్ధగా వినాలి. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ ఓన్లీ, కేవలం నా కోసమే కాదు, ఇది అందరి కోసం. మీలో ఏ ఒక్కరు కూడా దుర్వ్యాపారము చేయకూడదని, మీలో ఏ ఒక్కరు కూడా దుర్వినియోగము చేసి నష్టపోకూడదని. అంత నష్టపోయిన తర్వాత కింద భాగాలు మనం చూస్తున్నాం ఏంటంటే, నేటి రోజుల్లో ఉన్న ఫ్రెండ్స్, అందుకే ఇంకొకరిని సంతోషపరచడానికి వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళని సంతోషపరచడానికి అనవసరంగా నీవు నీ యొక్క విలువైన వాటిని నువ్వు నష్టపరచుకోవద్దు. మీకు ఒకసారి మీకు చెప్పాను, మనిషి స్వభావాన్ని గురించి చెప్పాను. మనిషి దేన్ని మెచ్చుకోడు, మనిషి స్వభావం అది, దేన్ని మెచ్చుకోవడం. నీవు పేదరికంలో ఉంటే నిన్ను చూసి కనికరించిన వాళ్ళు కొందరు ఉంటారు, అలా ఉండడం చూసి సంతోషించే వాళ్ళు కొందరు ఉంటారు. అదే సమయంలో ఒకవేళ నువ్వు ఉన్నత స్థితికి వచ్చావనుకో, వాడు చూసి సంతోషించడం ఉండదు. ఇక నేను చూసిన ప్రతిసారి కూడా తన కళ్ళు మంటగా ఉంటుంది. అందుకే మనుష్యుల విషయము కాకుండా దైవ వాక్యం మనకి ఏం చెప్తుందో, దేవుడు మనకి ఏం చెప్తున్నాడో వాటిని మాత్రం మనం అనుసరించాలి. స్తోత్రం. అంతేకాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. గత దినాల్లో ఇద్దరు వ్యక్తులు ఒక గాడిద పట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. మనుషులు ఎప్పుడు స్వభావం అది, అందుకంటున్నాను. అందుకే వారిని సంతోషపరచడానికి అన్నాడు ప్రయత్నం చేయొద్దు. అందరితో సమాధానంగా ఉండు, కానీ వారిని సంతోషపరచడానికి అనవసరంగా నువ్వు అప్పుల పాలు కావద్దు. ఇద్దరు ప్రయాణం చేస్తూ పురుషుడు గాడిద మీద ఎక్కి స్త్రీనేమో నడిపిస్తున్నాడట. అప్పుడు జనాలు చూశారు, ఈయనకు బుద్ధి ఉందా? ఆడ మనిషినేమో నడిపిస్తున్నాడు, ఆయనేమో గాడిద ఎక్కిపోయి దర్జాగా వెళ్ళిపోతున్నాడు, అసలు బుద్ధి ఉందా అన్నాడు. ఈ మాట విన్నాడు ఆయన. వినేసి ఏం చేశాడు? ఆయన దిగిపోయాడు. దిగిపోయి ఈసారి ఏం చేశాడు? తన భార్యను ఎక్కించి ఈయన నడవడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఏం మాట్లాడతారు జనాలు?
ఇదేంటిది? నేను పూర్తిగా తన కంట్రోల్లోనికి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. భార్య కింద పని చేసేలాడుగా ఉన్నాడు ఈయన అని మళ్ళీ మాట్లాడతారు. ఈ మాట విన్నాడు ఆయన. ఈ మాట విని ఏం చేశాడు తెలుసా? వాళ్ళ ఆవిడని కూడా దించేశాడు. ఇప్పుడు గాడిద ఫ్రీగా ఉంది, వీళ్ళు నడుస్తూ వెళ్తున్నారు. ఇది మూడోసారి. కొందరు చూశారు, అసలు వీళ్ళకి బుద్ధి ఉందా? గాడిద ఫ్రీగా ఉంటే వీళ్ళేమో నడుస్తున్నారు, వాటికి ఫ్రీగా నడిపిస్తున్నారు ఏంటి? గాడిదలు ఎక్కాలి కదా అని అన్నారు. ఈ మాట విన్నాడు ఆయన. అదేంటి ఇలాగుందని చెప్పేసి ఒకేసారి ఇద్దరు ఎగిపోయారు. ఇద్దరు ఎగిపోయిన తర్వాత మరలా ఏమని మాట్లాడుతున్నారు? కనీసం వీళ్ళకి జ్ఞానం ఉందా? ఆ గాడిద అంతాన్ని మోస్తుంది, ఇద్దరు ఒకసారి ఎగిపోతారా? ఇందులో వినడానికి మనకు హాస్యాస్పదంగా ఉండవచ్చు, కానీ చాలా మంచి విషయాలు మనం తెలుసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటి? ఎక్కినా ప్రాబ్లమే, ఇద్దరు ఎక్కినా ప్రాబ్లమే, ఇద్దరు దిగిపోయినా ప్రాబ్లమే, ఒకరికి ఒకరు ఎక్కకపోయినా ప్రాబ్లమే, దిగపోయిన ప్రాబ్లమే. అంటే మనిషి అనేది ఎప్పుడు, సమాజం అనేది ఎన్నడూ కూడా అది ఏ విషయంలో నిన్ను ఓకే బాగుంది అని అన్నారు అసలు. అందుకే వాళ్ళని సంతోషపరచడానికని అనవసరంగా నువ్వు ఎక్కడో వెళ్ళి మునిగిపోవాల్సిన పనే లేదు. దైవ వాక్య ఆధార ప్రకారంగా జ్ఞానము కలిగి ప్రవర్తించంతే. స్తోత్రం. జ్ఞానము కలిగి ప్రభువు నీకు అనుగ్రహించిన వాటిని ఆయనకి ఇష్టమైన రీతిలో దాన్ని ఉపయోగించుకో. ప్రభుకి స్తోత్రం చెప్తాం. ఈ దుర్వ్యాపారము అనే పదాన్ని ఒక్కసారి మన పరిశుద్ధ గ్రంథంలో నుండి చాలా విషయాలు ఉన్న వీటి గురించి ఒక పర్యవసనం ఏంటి మీకు జ్ఞాపకం చేస్తాను. బట్ ఒక్కసారి మనం ఆ పేతురు రాసిన పత్రికలోనికి వెళ్తాం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానములు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోనందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. చాలు. 3వ వచనంలో మనం చదువుకోగలిగితే ప్రియులారా, మొదటి వచనం నుండి కూడా మనం చదువుకోవచ్చు, బట్ ప్రత్యేకంగా 3వ వచనం చెప్తున్నాను. నేను చదువుకొని వివరించి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, వింటున్నారా? పోకిరి చేష్టలు, దురాశలు, మద్య పానము, అలాగే అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందు, చేయదగని విగ్రహములను, విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అంటూ అపరిమితమైన వీటన్నిటి కూడా కలిపి ఏం పేరు పెట్టాడు ఇక్కడ? సో దుర్వ్యాపారము అనగా ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. సో అక్కడ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఆయన దుర్వ్యాపారము చేశాడు. ఇక్కడ రాయబడిన వచనాన్ని, అందులో ఉన్న వచనాన్ని భాగాన్ని అంటే ఆ మాట ప్రకారంగా మనం చూస్తే పోకిరి చేష్ట కలిగి అతడు జీవించాడు, దురాశ కలిగి జీవించాడు, అలాగే మద్యపానము చేశాడు, అల్లరితో కూడిన. ఇవి చూడండి, మద్యపానము. ఇక సెకండ్ లైన్లో ఏం రాయబడింది? త్రాగుబోతుల విందు అన్నాడు. పై భాగంలో మద్యపానం ఉన్నా అంటే 2 సార్లు మద్యపానం చేసినట్ట లేఖనాలు రాయబడుతుందా? కాదు. 2వ భాగంలో చెప్పినది, పై భాగంలో చెప్పింది మద్యపానం అంటే మద్యపానమే. కానీ క్రింద లైన్లో చెప్పింది త్రాగుబోతుల విందు అనే పదానికి అర్థం ఏంటంటే మద్యపానం కాదు అది. ఎందుకంటే ఆల్రెడీ ముందు చెప్పేశాడు. త్రాగుబోతుల విందు ఏంటంటే, విందు అంటే తినడం, త్రాగడం అని అర్థం. అయితే పాస్టర్ గారు ఎప్పుడు తినకూడదా, తాగకూడదా? తినాలి, తాగాలి. కానీ ప్రతిదానికి కూడా ఎలా ఉండాలి?
మితముగా. పై భాగంలో ఏం చూసాం? 4వ వచనంలో అపరిమితమైన అనే పదం చూసాం. తినకూడదని దేవుడు అన్నాడు, తాకూడదని దేవుడు అన్నాడు, ధరించకూడదని దేవుడు అన్నాడు. అవసరమైనదే. కానీ ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలి. స్తోత్రం. అంతకు మించి ఎవరైనా వెళ్ళారంటే వారు దుర్వినియోగము చేస్తున్నారు, దుర్వ్యాపారము చేస్తున్నారు. ఇప్పుడు ఈ కోవకు చెందిన వారు, ఇదే తెగకు చెందిన వ్యక్తి మనకు కనబడతాడు ఒకడు. ఎవరు? లూకాసు వార్తలో మనం 15వ అధ్యాయంలో చూస్తుంది తప్పిపోయిన కుమారుడు. అదే సమయంలో లూకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తే మరో వ్యక్తి కనబడతాడు. ఏం చేస్తున్న పని ఏంటి చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. రైట్. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని మహాకృప వలన అతనికి పొలం ఉంది, విత్తనం విత్తాడు, పంట వచ్చింది, విస్తారమైన పంట వచ్చింది. ఆ పంట రావటం మూలంగా గొప్ప సంతోషించాడు. తన దగ్గర ఉన్న చిన్న చిన్న కొట్లను కూడా పడగొట్టేసి కొద్దిగా దాన్ని ఎక్స్టెండ్ చేసి పెద్దదిగా మార్చి ఆ ధాన్యం అంతా అనుకుందాం, ఆ పంట అంతా తీసుకొచ్చి పెట్టాడు. పెట్టిన తర్వాత సమకూర్చిన తర్వాత 19వ వచనంలో మనము చూస్తే అక్కడ ఏమంటాడంటే, నా ప్రాణమా అనేక సంవత్సరం వరకు, అనేక సంవత్సరాల వరకు కావలసిన విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, కనుక ఇప్పుడు సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుంటున్నాడు. ఈయన ప్లాన్ అంతా కూడా ఎందులో ఉంది? ఇప్పుడు తినుము. దేవుడు ఆస్వాదించాడు, పంటను అభివృద్ధి పరిచాడు, పంటను విస్తారంగా ఫలింపచేశాడు. వాటిని తీసుకొచ్చి సమకూర్చే వరకు దేవుడు ఏమనలే. కానీ సమకూర్చిన తర్వాత అది వ్యాపారములోనికి పెట్టకుండా ఆయన చేసిన పని ఏంటి? ఇప్పుడు చూడండి, సంపాదించి తీసుకొచ్చిన దాన్ని ఇక్కడ తినడం, త్రాగడం, సుఖించడం అంటే ఏం చేస్తున్నట్టు? ఈయన ఖర్చు పెడుతున్నట్ట, లేకపోతే వ్యాపారం చేసి మరలా తిరిగి సంపాదించినట్ట? ఖర్చు పెట్టిస్తున్నాడు ఈయన. అందుకే చెప్పేది, ఉన్నది ఎవడైనా సరే ఖర్చు పెడుతూనే కాలం గడుపుతున్నాడు అంటే వాడికంటే బుద్ధిహీనుడు మరొకడు లేడు. ఇలాగ చేసినందుకు సరే బుద్ధిహీనుడు అని అనేస్తుంటే బాగున్నావు. అక్కడ కూడా చెప్పబడింది వెర్రివాడని కూడా అన్నాడులే అండి. కానీ అంతట్లో అది ముగిసి ఉంటే బాగున్నాం. ఈ రాత్రి అయితే దేవుడు ఈ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ వ్యక్తితో? ఎవరైతే తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్తున్నాడు, ఈ వ్యక్తితో. అంటే దేవుడు అనుగ్రహించిన వాటిని సద్వినియోగము చేసుకోకుండా దుర్వినియోగము చేయటం మూలముగా దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని తాను అనుభవించడానికి మాత్రం కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఇస్తాడు. ప్రభుకి స్తోత్రం. బైబిల్ గ్రంథం నుండి మన ఉదాహరణ చూసుకోగలిగితే దేవుడు అబ్రహామును దీవించాడు. అబ్రహామును దేవుడు ఆస్వాదిస్తే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అబ్రహాము. స్తోత్రం. ఎక్కడ పాస్టర్ గారు అంటారా? తన దగ్గర ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు? వీళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళిన వారాలు. ఈ 318 మంది అనేది యుద్ధం చేయడానికి వెళ్ళిన వారు. ఈ 318 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. 300 అంటే మన లెక్క ప్రకారం వాక్యంలో ఏదుండి అది మనం చూసుకుంటున్నాం. 318 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. ఒక కుటుంబంలో మినిమం ఇప్పుడు కొత్త నిబంధనలో, ఇప్పుడు కాలంలో కొత్త నిబంధన ఇక్కడ కాదు, ఇప్పుడు కాలంలో భార్యాభర్త ఒకడుంటే చాలు. కొంతమంది భార్యాభర్త ఇద్దరుంటే చాలు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిన వారు భార్యాభర్త ముగ్గురుంటే చాలు అన్నవాళ్ళు. కానీ ఆ రోజుల్లో ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు. దానికి రుజువే మన యాకోబు గారు. యాకోబు గారే దానికి రుజువు.
ఇంకా లేదు పాస్టర్ గారు అయిపోయింది అంటే, మరి అలాగైతే ఎస్ఐకి ఎంతమంది? 8 కుమారులు పిడలు, మామూలు కాదు ఆ రోజుల్లో. అంటే అబ్రహాము దగ్గర 318 కుటుంబాలు ఉంటుండగా, ఇంకెన్ని కుటుంబాలు ఉన్నాయో తెలీదు, అన్ని కుటుంబాలు మినిమం ఒక 3 4 5 లెక్క పెడితే చూడండి, వారే 1200 1500 మంది అవుతారు. అన్ని కుటుంబాలకు అబ్రహాము ఆశీర్వాదకరముగా ఉన్నాడు. తన దగ్గర పుట్టి పెరిగిన వారిని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అనుగ్రహించిన వాటిని ఉపయోగకరంగా 10 మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్న వాడే ధన్యుడు. అలాంటి వారిని దేవుడు ఇంకనూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. స్తోత్రం. అలాగూ కాకుండా తమ కొరకే సమకూర్చుకున్నందుకు తిను త్రాగు సుఖించి ఓన్లీ అంతే అనుకున్న వాడి గురించి ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభువే స్వయంగా, అతడు మాట్లాడకపోయినా ప్రభువే వచ్చి అతనితో మాట్లాడుతూ అంటాడు, వెర్రివాడా, ఈ రాత్రి నేను తీసుకెళ్ళిపోతే నీ ప్రాణం అడుగుతున్నారా బాబు, నీవు సంపాదించినంత కూడా ఏమి అవుతుంది, ఎవరికి అది చెందుతుంది, ఇప్పుడు ఏం చేస్తావు అంటూ కింద వచనం ఏమంటే తెలుసా, ప్రభు కొరకు కాకుండా, దేవుని కొరకు కాకుండా తమ కొరకే ఎవరైనా సమకూర్చుకుంటే ఇలాగా ఉంటుందండి. కనుక సద్వినియోగము, ఓకే, దుర్వినియోగము కాకుండా సద్వినియోగము. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, సద్వినియోగం చేసుకున్న వ్యక్తిలో ఒక వ్యక్తి, మరో వ్యక్తి మీకు చూపిస్తా. 7 సంవత్సరాలు కరువు వచ్చింది, రాబోతుంది, ఇంకా రాలేదు కానీ రాబోతుంది. ముందుగానే జ్ఞానము కలిగి, తెలివి కలిగి, దైవాత్మ కలిగిన వాడే ఈ 7 సంవత్సరాల కరువు రాకమునిపే ముందుగా వచ్చిన 7 సంవత్సరాల పంట అంతా కూడా ప్రతి పట్టణములో ఆయన పెద్ద పెద్ద గోడౌన్లను కూడా కట్టి అక్కడ ఆ యొక్క పంట అంతా కూడా సమకూర్చి ఉంచాడు. స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఒక మాట పడింది, తన ధనమును దాచిపెట్టుకున్నవాడు శపించబడతాడు. తన ధనమును లేదా ధాన్యమును అమ్మువాడు ధన్యుడు అని రాబడి ఉంటుంది. యోసేపు ఇప్పుడు ఏం చేశాడు, 7 సంవత్సరాల్లో వచ్చిన అద్భుతమైన 7 సంవత్సరాల పంట అంతా కూడా ప్రతి పట్టణాల్లో ఆయన సమకూర్చిన తర్వాత ఇప్పుడు కరువు కాలం వచ్చింది. కరువు కాలం వచ్చిన వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే, కరువు రాగానే ప్రజలందరూ కూడా వచ్చారయ్యా, మా దగ్గర ఉన్నదంతా కూడా అయిపోయింది, తినడానికి మా దగ్గర అసలు ధాన్యము లేదు, బియ్యం లేదు సార్, మీరు ఏదో ఒకటి చేయాలని అంటే అక్కడ నెమ్మదిగా ఆ సమకూర్చినాక ధాన్యమంతుడు కూడా అమ్మడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఆయన అమ్ముచుండగా ప్రజల అవసరతలు తీర్చబడుతుంది. ఈయన ఇంకను ఐగుప్తు దేశానికి ఇంకా చెప్పాలంటే ధనము ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. ప్రతి పట్టణాల్లో. ప్రభుకి స్తోత్రం. యోసేపు ఇంత సంపాదించిన తర్వాత, సమకూర్చిన తర్వాత ఫరో రాజు దగ్గరికి వచ్చి, నా మూలంగా ఇవన్నీ జరిగింది కాబట్టి నాకు అందులో సగం ఇచ్చే అన్నాడా? అల్లే. ప్రజలందరూ కూడా వస్తుండగా ప్రజల యొక్క ఆకలిని తీర్చాడు. 1 సంవత్సరము కాదు, 7 సంవత్సరాల వరకు కూడా ప్రజల ఆకలిని తీర్చగలిగాడు. స్తోత్రం. అందుకే కదా ఆ కరువు కేవలం ఒక ప్రాంతానికి, ఒక దేశానికి వచ్చింది కాదు, కనాను దేశంలో కూడా వచ్చింది. అందుకే కనాను నుండి ఒక ఫ్యామిలీ వచ్చారు అక్కడికి. అంటే చుట్టూ ప్రాంతంలో దేశమందరూ కూడా కరువు. దేవుని బిడ్డలారా, ఐగుప్తు ప్రజలకు మాత్రము కాదు యోసేపు పెంచింది, పోషించింది. ఆ చుట్టూ ప్రాంతంలో నలుదిశల్లో ఉన్న దేశాలు కూడా ఆయన పోషించగలిగాడు. స్తోత్రం. దేవుని ప్రజలు, అందుకే సద్వినియోగము చేసుకోవాలి. కేవలం ఇందులోనే మాత్రం కాదు. ఎవరైతే ఇందులోని సమయం గడుపుతారో వారు మూర్ఖులు, వెర్రివారు. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోబు గ్రంథానికి ఒకసారి మనం వెళదాం. బైబిల్ గ్రంథంలో ఉండి యోబు గ్రంథం
21వ అధ్యాయం 21వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. మీరు ఇప్పుడు చూడండి, వారు చేస్తున్న పని ఏంటంటే ప్రయాసపడతారు. బాగానే ఉంది. 13వ వచనాల్లో వారు శ్రేయస్సు కలిగి తమ దినములు, శ్రేయస్సు అంటే ఇంగ్లీష్ చదవండి. ఇన్ వెల్త్ అన్నాడు. దే స్పెండ్ దర్ డేస్ ఇన్ వెల్త్ అంటే గొప్ప సంపదతో, ఓకే, సంతోషముగా ఆనందంగా వారి కాలం గడుపుతారట. ప్లీజ్ దయచేసి గమనించండి, ఎప్పుడు కూడా మనము సమృద్ధి కలిగి ఉండాలి, కానీ అతిగా మనము ఆశించకూడదు. అతిగా మనము వినియోగించడానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు. ఎందుకు అంటున్నాను, ఈ స్థలాల్లో వారు ఎటువంటి ఆశ కలిగి ఉన్నారంటే, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు, వారు బ్రతుకు దినాలను కూడా అంతే. దేవుడు మన ప్రతి అవసరమును తీర్చడానికి ఆయన సమర్థుడు. ప్రభుకి స్తోత్రం. కాకపోతే దుర్వినియోగం చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాగ చేసిన వాళ్ళ గురించి, వాళ్ళ గతి గురించి ఏమన్నాడు, ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగుదురు. అసలు ఎవరైతే ఈ భూలోకమందు సంతోషం అనే పదానికి అర్థం ఏంటంటే, అంటే తినడం, త్రాగడం, సుఖించడంలో మాత్రము కాలము గడుపుతారో వారు ఒక్క క్షణములోనే, ఒక్క దినములోనే ఏమవుతారట, పాతాళములకు దిగిపోతారు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము, వాళ్ళు ఏమంటారు, దేవుడు చెప్పిన మాట మాకు అవసరంలే, మనం తింటాం, తాగుతాం, సుఖిస్తాం, అంతే. ఆయన చెప్పిన మాట అసలు వినం. ఇంకేమంటున్నారు, అసలు అది చెప్పవద్దయ్యా, మాకు వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, నీ మాటలు మాకేమో నచ్చటంలే, వద్దు, మీరు మాకు చెప్పొద్దు, వెళ్ళిపోండి. ఎవరితో చెప్తున్నారు ఇది? దేవునితో చెప్తున్నారు. ఇంకా మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడకు వాడు ఎవడు, అసలు మేము ఆయన గురించి ప్రార్థన చేయడం చేత మాకేం లాభమయ్యా? ఏం లాభం? మేము తింటాం అంతే, మేము సంపాదించాం, మేము తింటాం. వాళ్ళు చెప్పడం ఏంటి? మా మీద వాళ్ళ అధికారం ఏంటి? కష్టపడింది మేము, తినేది, ఎంజాయ్ చేసింది మేము, మాకు చేయొద్దు ఎంజాయ్ చేయని చెప్పడానికి మీరెవరు? బయటికి చెప్పరు, కానీ పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళు. పాస్టర్ గారు చెప్పారు అనుకోండి, ఇలాగే పాస్టర్ గారు అలాగంటారులే. అందుకే ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో మరి చివరి వచనాలు మనం చూసుకుంటే, యవనుడా, ఓ కుమారుడా, తిను, తాగు, సుఖించు. నీ కన్నులకు ఇష్టమైనది ఏదైనా సరే చూడకుండా ఉండొద్దు. నీకు తినడానికి ఏమి అనిపిస్తే అది తినే, అన్ని చేసే. కానీ అన్నాడు దేవుడు, వీటన్నిటి గురించి దేవుడు తీర్పులోనికి మాత్రం తీసుకొస్తాడు. అది జ్ఞాపకంలో ఉంచుకోమన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఇవన్నీ విన్న తర్వాత దేవుని బిడ్డలారా, మీకేమనిపిస్తుంది? వ్యాపారములో కూడా దుర్వ్యాపారం. ఒక ఆయన ఉన్నాడు, మనం లూకాసు వార్త 16వ అధ్యాయంలో కనబడతాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి దుర్వ్యాపారం చేస్తున్నట్టు లెక్క సరిగా చూడకుండా, తనది కాదు కదా అని చెప్పేసి తనకు నచ్చినట్లుగా, తనకు నచ్చిన వారికి కూడా దైవ సేవ, ఆ యజమానికి తెలియకుండానే చాలామందికి యజమానుని యొక్క ధనమును అనేక మందికి ఇచ్చిస్తున్నాడు. ఇది తెలియకుండా. అంటే ఈయన ఎవరంటే, మరో వ్యక్తి ఎవరంటే అపనమ్మకస్తుడు.
ఈ 16వ అధ్యాయంలో లూకాసు వార్తలో మనం చూసేది ఎవరంటే అపనమ్మకస్తుడైన గృహ నిర్వాహకుడు. మీ చేతికి అప్పగించినప్పుడు దాన్ని ఎలాగ నడిపించాలి? కానీ ప్రతి ఒక్క గృహ నిర్వాహకుడు ఏం చేయాలంటే లెక్క అప్పగించువాడుగా ఉండాలి. స్తోత్రం. మీ యొక్క కుటుంబాలలో నిజంగా మీరు లెక్క అప్పగించువారుగా ఉన్నారా? భక్తి విషయంలో కానీ, భౌతిక విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ లెక్క అప్పగించువారుగా ఉన్నారా? వీడు అపనమ్మకస్తుడు, తమకు నచ్చినట్టుగా ఖర్చు పెడుతున్నాడు, తమకు నచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు అయినా. ఎందుకంటే మన కింద వచనాలు మనం చూస్తే అక్కడ ఏమి రాయబడింది? కింద భాగంలో మాట్లాడుచుండగా వెంటనే అతని గురించిన వార్త తెలిసిన వెంటనే ఆ యజమానుడు పిలిచాడని, గృహ నిర్వాహకుడు పిలిచి, ఏమయ్యా మీ గురించి వింటున్న మాట అసలు ఎంతవరకు ఇది వాస్తవం? నువ్వు సరిగ్గా అసలు నా డబ్బు, నా ధనాన్ని, నా ఇంట్లో ఉన్న అన్ని విషయాల్లో మీరు కొద్దిగా తేడాగాను ఉపయోగిస్తున్నావు అని తెలిసింది అంటాడు. కాబట్టి ఇప్పుడు నాకు లెక్క కావాలన్నాడు. లెక్క కావాలి అన్న వెంటనే దొరికిపాడు. నిజంగానే అయిపోయింది. ఆ యజమానుడు విన్నట్టుగానే జరిగింది అక్కడ. యజమానుడు చెప్పినట్టుగానే, అంటే ఇతరులు ఏ విధంగా ఇది యజమానుడు చెప్పారో, సార్ ఈయన కొద్దిగా తేడా కనబడుతుంది, మీ డబ్బులు కొద్దిగా అనవసరంగా ఖర్చు పెట్టినట్టు కనబడుతుంది, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసినట్టు కనబడుతున్నది అని అంటే లెక్క చూస్తే నిజంగానే అలా జరిగింది. ఆర్థికమైన విషయంలో మనము లెక్క అప్పగించువారుగా ఉండాలి. ప్రభుకి స్తోత్రం. ఫ్యామిలీలో కూడా భార్య భర్త కానీ, భర్త భార్య కానీ నమ్మకస్తులుగా ఉండి లెక్క అప్పగించేవారుగా ఉండాలి. ఈవెన్ పిల్లలు కూడా తల్లిదండ్రుల ఎడల లెక్క అప్పగించేవారుగా ఉండాలి. లెక్క అడిగినప్పుడు ఆయన దొరికిపోయిన వెంటనే ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడో దొరికిపోయాడో తన ఆస్తిని అని తీసుకెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఉద్యోగం నుండి ఏమైంది? తీసేశాడండి. నేను అందుకు చెప్తున్నా, దేవుడు ఏదైనా మనకు అనుగ్రహించాడంటే అందులో మనం నమ్మకస్తులుగా ఉండాలి. సరైన రీతిలో దాన్ని సద్వినియోగము చేసుకోవాలి. దుర్వినియోగము చేస్తే అది అందులో నుండి తీసివేయబడతారు. తర్వాత ఆయన తెలివి ఉపయోగించుకున్నాడు. వేరే విషయం, ఎలాంటి తెలివి చూడండి. కింద భాగంలో మనము చూస్తే 3వ వచనానికి వస్తే, ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేను గనుక ఇంకేం చేయాలని చెప్పేసి త్రవలేను, భిక్షమెత్తుకోలేను, సిగ్గుగా ఉంటుంది, కాబట్టి ఈ నుండి తొలగించక మునిపే అని చెప్పి ఒక తెలివి కలిగి పని చేశాడు. ఓకే, సరే. మొత్తానికి మనకి గమనిస్తే ఏంటంటే అతడు యజమానునికి తెలియకుండా చేసిన పని. అందుకే ఇంట్లో మనం ఏది చేసినా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ప్రధానమైన వ్యక్తి అంటే ప్రధాన స్థానంలో ఉంటున్న భర్త భార్య మధ్య ఏ పని చేసినా ఎరిగి ఉండాలి, తెలిసి ఉండాలి. కొందరికి మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళారనంటే, ఎక్కడికి వెళ్ళారు తెలియదండి. మీ ఆయన ఎక్కడికి వెళ్ళారు తెలియదండి. ఇప్పుడు వస్తానని చెప్పారు, బయటికి వెళ్తానని అన్నారు. ఇది కుటుంబ వ్యవస్థలో సరైనది కాదు. అది పొరపాటున జరగాలి, ఎప్పుడో ఒకసారి జరగాలి. అంతేకాని నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అన్న విషయాన్ని, ఎందుకంటే ఒకరికి ఒకరు లెక్క అప్పగించేవారుగా ఉండాలి కనుక యూ హ్యావ్ టు సే, యూ మస్ట్ సే ఎక్కడికి వెళ్తున్నావు అంది చెప్పాలి. సో దేవుని లేఖన ఆధార ప్రకారముగా చాలామంది దుర్వినియోగము చేయటం మూలముగా ఎంత నష్టపోతున్నారో ఈ వాక్య భాగాన్ని మనం తెలియజేస్తుంది. రైట్, ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. లూకాసు వార్త 12వ అధ్యాయంలో మరో లేఖనాన్ని మీకు చూపించడానికి ఆశిస్తున్నాను. 12వ అధ్యాయం
45, 46 వచనం. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను కొట్టి తిని తాగి మత్తుగా. చూడండి ఇక్కడ పాయింట్ ఎలాగుందంటే పరిస్థితి. యజమానుడు రావటం లేట్ చేస్తున్నారని చెప్పి ఈయన చేస్తున్న పని ఏంటి? తన యొక్క తోటి పని వారందరినీ కూడా వాడు చేసిన పని ఏంటంటే ఒక్కొక్కడిని తనకున్న యొక్క అధికారాన్ని ఆయన చలాయిస్తూ చాలామందికి చేస్తున్న పని 3 విషయాలు ఇక్కడ చూస్తున్నాం. వారిని కొట్టడం, వారిని తిట్టడం. ఇది వాడి పని. కొట్టడం, తిట్టడం. మన పని కొట్టడం, తిట్టడం కాదు. ప్రభుకి స్తోత్రం చెప్తారా? ప్రభువు బిడ్డలు ఇప్పుడు కూడా కొట్టడం, తిట్టడం కాదు. హెచ్చరించవచ్చు, గద్దించవచ్చు, సరిచేసుకోవచ్చు, దిద్దుకోవచ్చు, కానీ కొట్టడం కాదు, లేక తిట్టడం కాదు. కొట్టినా తిట్టినా మనుషులు బాగుపడరు. కొట్టాలి, తిట్టాలి అంటే ఎప్పుడు తెలుసా? వాళ్ళు ఇంకా ఇక్కడ ఈ ఏజ్లో ఉన్నప్పుడు. ఈ ఏజ్ నుండి ఇలాగ ఎదిగే వరకు జస్ట్ కొంతవరకు మాత్రమే. ఎదిగిన తర్వాత మనం కొట్టిన ప్రయోజనం లేదు, తిట్టిన ప్రయోజనం రివర్స్ అవుతుంది. ఎందుకంటే దుష్టుడు తన సమయం చాలా కొంచెం అని చెప్పేసి ఇక ఒకరి పట్ల ఒకరు గౌరవం అన్నది, సన్మానం అన్నది, ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఏమి చేయాలో అనే విషయాన్ని పూర్తిగా అందులో నుండి దుష్టుడు ఏం చేస్తాడంటే మనుషులందరినీ కూడా ఈ 2 రోజుల్లో చిన్న బిడ్డలు మొదలుకొని వాడు పట్టి వెనక్కు నుండి పని చేస్తున్నాడు. అందుకు దేవుని ప్రజలారా ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మనం కొట్టడం, తిట్టడం కాదు. ఏం చేస్తున్న పని ఏంటి? యజమానులు రావడం ఆలస్యం అని చెప్పేసి కొట్టడం, తిట్టడం. తర్వాత తిని తాగి అంతే, తినడం మళ్ళీ తాగడం. ఇలాంటి వాళ్ళ గురించి క్రింద వచనాల్లో మనం చూస్తే 46వ వచనంలోనికి మనం వెళ్ళిపోదాం. వాడు కనిపెట్టని దినములో ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు ఇచ్చును. యజమానుడు వచ్చిన తర్వాత ఏం చేశారు? ఈ వ్యక్తిని, అతన్ని నరికించి. ప్రియులారా, అందుకే మనం నోరుంది కదా అని చెప్పేసి తిట్టడం కాదు, నోరు జారకూడదు. ఓకే, మనము మంచిగా మాట్లాడాలి. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను చెప్పే విషయం ఏంటంటే ఆ తర్వాత అతని జీవితంలో ఏం జరిగిందంటే మన 12వ అధ్యాయం 1వ భాగంలో మనం చూసుకున్నాము. వెర్రివాడ నీ యొక్క ప్రాణాన్ని అడుగుచున్నాడు అన్నాడు. 16వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. 1వ భాగంలో చూసుకున్నాం ఏంటంటే వాడు దుర్వ్యాపారము చేయడం మనకు కనబడింది. ఈ 12వ అధ్యాయము తర్వాత 41వ వచనం నుండి రాయబడిన లేఖన భాగంలో మనం చూస్తే వాడు తిట్టడం, కొట్టడం, తినడం, త్రాగడం, సుఖించడం మొదలుపెట్టాడు. ప్రతి స్థలాల్లో మనం ప్రతిఫలం మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా, సరైన రీతిలో మనం ఉపయోగించాలి. స్తోత్రం. హల్లెలూయా. సో నేను అంటాను, అందుకే తినకూడదు కాదు, తినవచ్చు. త్రాగకూడదు కాదు, త్రాగవచ్చు. సుఖించకూడదని కాదు, కానీ ఒక విషయం మాత్రం గ్యారంటీ ఏంటంటే నువ్వు కేవలం సుఖానికి మాత్రము నువ్వు అలవాటైపోతే తర్వాత చాలా కష్టం అనుభవిస్తావు. కానీ నువ్వు కష్టపడడం నేర్చుకోగలిగితే, దేవుని స్తోత్రం, అనగా ప్రయాస పడడం నువ్వు నేర్చుకోగలిగితే, వర్క్ చేయడం నేర్చుకోగలిగితే డెఫినెట్గా రాబో దినాలను సుఖిస్తావు, ఆనందిస్తావు. కానీ ఉన్నది వాటిని నువ్వు ఎప్పుడు చూసినా ఖర్చు 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 అనుకోండి. ఈ సమయంలో అంటే ఇంకా ఎక్కువ చెప్పకుండా అనే సమయాన్ని గురించి కూడా మీకు చెప్పి ముగిస్తాను.
మన సమయం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం సమయాన్ని కూడా మన సద్వినియోగం చేసుకోవాలి కదా. అందుకే పిల్లలతో ఎప్పుడు చెప్తాను, మీ ఏజ్లో మీరు ఏది చేయాలో అది చేయాలి. సో చిన్నపిల్ల ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ టైం ఏంటి, వాళ్ళు ఏం చేయవలసిందేంటి? వారు కానీ చదువుకోవలసిన వయసులో చదువుకోకపోతే తన యొక్క వయస్సును, తన యొక్క సమయాన్ని వాడు వృధాపరుచుకుంటున్నాడు. ఇలాంటి వారిని వెర్రి వాళ్ళు అంటారు. చేసుకోవాలంతే, నేర్చుకోవాలి. అందుకే తల్లిదండ్రుల దగ్గర చెప్పిన మాట విని ఏం చెప్తున్నారో అది చేసుకోవాలి. ఇంకో మాట నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ప్రాక్టికల్గా చెప్తున్నాను, కేవలము మీ పిల్లలకి చదువు విషయంలో మాత్రము కాదు, ఇంట్లో పను విషయంలో కూడా నేర్పించాలి. ఇంట్లో ఉన్న పనులను కూడా వారు తెలుసుకోవాలి చిన్నప్పటి నుండి నేర్పించాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది వాళ్ళకి. నిజం, చిన్నప్పటి నుండి చెప్పామనుకోండి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఎదిగిన తర్వాత వచ్చి చేయమన్నారు అనుకో, వాళ్ళకి నాకేం తెలుసు ఎక్కడికో ఏ కూరలో ఎంత ఉప్పు వేయాలో, ఎంత కారం పెట్టాలి నాకేం తెలుసు, ఆ బెండకాయ ఎలా కోయాలి నాకేం తెలుసు, బంగాళదుంపలు ఎలా కోయాలి నాకేం తెలుసు, ఎలా ఫ్రై చేయాలి నాకేం తెలుసు, రైస్లో ఎంత నీరు పెట్టాలో నాకేమి తెలుసు, ఆ బుక్స్ ఎలా సరదాలు నాకేం తెలుసు. వాళ్ళందరూ కూడా నాకేమి తెలుసు అనే స్థాయికి వచ్చేస్తారు. నాకేం తెలుసు కాదు, నాకేం తెలియదు అనే స్థాయికి వస్తారు. అప్పుడు నీవు ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, నువ్వు కానీ చిన్నప్పటి నుండి వాళ్ళకి నేర్పించావనుకో, ఎవ్రీథింగ్ అన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. రేపు పొద్దున వాళ్ళు ఎదిగిన తర్వాత నువ్వు దేని గురించి కూడా సిగ్గు పడక్కర్లేదు. ఎవరు నిన్ను అడగవలసిన పనే లేకుండా. దేవుని స్తోత్రం. ఎంత సంతోషంగా ఉంటుంది. సహాయం చేయగలిగిన స్టేజ్లో నీకు వాళ్ళు వస్తారు. అప్పుడు పేరెంట్స్కి ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రభుకి స్తోత్రం. ఐ థ్యాంక్ గాడ్. అలాగున్న అనేక బిడ్డలు ఎదుగుతున్నందుకు కూడా దేవునికి స్తోత్రం. చిన్ననాటి నుండి చాలామంది నేర్చుకుంటున్న విధానం బట్టి దేవునికి స్తుతిస్తున్నాను నేను. సో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగము చేసుకోకూడదు. మీరు గమనించండి, చదువుకోవాల్సిన వయసులో చదవకుండా కొంతమంది పిల్లలు ఉంటారు, చదువుకునే సమయంలో చదవకుండా ఆటలకే ఎప్పుడు ఆటలు నిన్ను పోషిస్తుందా? ఆటలు ఏమైనా మీ జీవితాన్ని భవిష్యత్తును మార్చగలదా? అది కొందరికే సాధ్యం. లేదు పాస్టర్ గారు, నేను క్రికెట్లో ఒక టీంలో వెళ్ళి జాయిన్ అయిపోతా అని అండి. క్రికెట్ టీంలో ఎంతమంది ఉంటారు? ఎందుకు ఒక 3-4 ఎక్స్ట్రా వేసే, 20 మంది వేసేసుకో, పర్లేదు. నువ్వు వస్తావా అక్కడికి? ఆ టీంలో చేరుతావా? చేరగలవా? భవిష్యత్తు ఎందుకు అనవసరంగా పాడు చేయడం? అందుకు నీ ఏజ్లో, నీ వయసులో ఏది చేయాలో అది చెయ్యాలి. లేకపోతే నువ్వు సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నావు, నీ దినములు దుర్వినియోగం చేసుకుంటున్నావు. పని చేసే సమయంలో పని చేయాలి, జాబ్ చేసే సమయంలో జాబు చేయాలి. ఓకే, ఆ జాబ్ టైంలో జాబ్ చేయకుండా నువ్వు కూర్చుని ఉన్నావు అనుకో, నువ్వు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు. కాలయాపన కూడా కాదు, అది దుర్వినియోగం. అది వాటి మూలంగా ఫలితం ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూస్తే, వాటన్నిటిని తీసుకెళ్ళి ఖర్చు పెట్టడం మూలంగా, దుర్వినియోగం చేయడం మూలంగా, వాటి ద్వారా చేయవలసింది చేయకుండా, ప్రభు అనుగ్రహించినాక దినాలు, ప్రభు అనుగ్రహించిన వారాలు, ప్రభు అనుగ్రహించిన నెలలు, ప్రభు అనుగ్రహించిన సంవత్సరాలను సరైన రీతిలో వినియోగించకపోవడం మూలముగా, ఎవరు ఏ టైంలో ఏ ఏజ్లో ఏది చేయాలో చేయకపోవడం మూలముగా చాలా నష్టానికి అది దారి తీస్తుంది. ఎందుకంటే ఈయన తీసుకెళ్ళి దాన్ని సద్వినియోగం చేసుకుండా, సద్వ్యవహారం చేయకుండా, మంచి వాటిలో దాన్ని ఉపయోగించి వ్యాపారము చేయకుండా దుర్వ్యాపారం చేసి దుర్వినియోగం చేస్తున్నందుకు లాస్ట్కి అతనికి పట్టిన గతి ఏంటంటే, అన్నీ కోల్పోయిన తర్వాత తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితికి వచ్చాడు. తినడానికి ఆహారం లేక, మనకు తెలుసు
పని కోసం ఎదగడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎంత కష్టపడ్డో తెలుసా? అప్పటి వరకు ఉన్నదంతా కూడా ఖర్చు పెడుతూ సంతోషంగా ఎంజాయ్, ఓ నా మనసా సంతోషించు ఆనందించాలని చెప్తున్న వ్యక్తి ఒక్కసారిగా పొలంలోనికి వెళ్ళి పని చేయాలంటే ఎలా ఉంటుంది? బురదలో పని చేయాలంటే ఎలా ఉంటుంది? పందుల వెంబడి తిరగాలంటే ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుందా? సంతోషంగా ఉండదు. ఇప్పుడు పందుల వెనుక తిరుగుతున్నాడు. పందులు తినే పొట్టు కూడా తన ఆకలి తీర్చగా కడుపు అసలు నిండటం లేదట. తింటున్నాడు కానీ తను చేసిన పనులో వచ్చిన జీతంలో వచ్చిన ఆహారం తింటున్నాడే కానీ అతని కడుపు నిండటం లేదు. లాస్ట్కి కనీసం పందులు తినే పొట్టునైనా తిందామని వాటిని కూడా తినడం మొదలుపెట్టాడు. అయినా తృప్తిలే. ఎవరు పడమన్నాడు ఈ బాధ? అదే డబ్బులు, అదే ఆస్తి సద్వినియోగం చేస్తుంటే ఎంత బాగున్ను. నేను చెప్పే విషయం ఏంటంటే ఫినాన్షియల్గా దయచేసి ఏ ఒక్కరైనా సరే కేవలము ఎంజాయ్ చేయడానికి మాత్రం ప్రయత్నము చేయొద్దు. పరిమితముగా దాన్ని ఉపయోగించుకోండి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఇతరులను చూసి నువ్వు అనవసరంగా శోధింపబడి, ఇతరులను చూసి శోధింపబడి, నేను నిజం చెప్తున్నాను, డబ్బు ఒక విలువ ఏంటో నాకు తెలుసు, నేను ఎరుగుదును. దాన్ని ఎలాగో సద్వినియోగం చేసుకోవాలో నేను ఎరుగుదును ప్రభు కృప వలన. ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కాదు. డబ్బు ఒక విలువ తెలియని వారు మాత్రమే దేని పడుతుంది ఏది పడుతుంది చేస్తారు. నేను మాట్లాడేది డబ్బు విలువ గురించి కాదు, దాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలని చెప్తున్నాను. దేవుడి అన్నిటికీ విలువైన వాడు, ప్రశస్తమైన వాడు, ప్రభువు గొప్పవాడు ఆయన. స్తోత్రం. బట్ సమస్తాన్ని ఎలాగో ఉపయోగించుకోవాలి. అలాగూ చేయగలిగినప్పుడు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగూ చేయగలిగితే తప్పకుండా దీవించబడతారు. మీరు ఆర్థిక వ్యవస్థలో మీరు దీవించబడతారు. హల్లెలూయా. అండ్ మీ సమయాన్ని సద్వినియోగము చేసుకోగలిగితే, దాని దుర్వినియోగం కాకుండా, నేను మరలా చెప్తున్నాను, ఏమీ లేకుండా కూర్చున్నావు అనుకో, నువ్వు సమయాన్ని దుర్వినియోగము చేస్తున్నావు. తద్మూలంగా ఫలితం ఏమొస్తుంది? ఆకలి వస్తుంది, తద్మూలంగా కొరతలు వస్తాయి, తద్మూలంగా కొదువలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అవన్నీ జరగకూడదు. అంటే మనం సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలి, సద్వ్యవహారముగా వాడుకోవాలి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నాయనా 16వ అధ్యాయంలో ధనవంతుడితో మాట్లాడుతూ ప్రభు అబ్రహాము అంటున్నాడు, నీవు నీ బ్రతుకు దినములన్నీ కూడా భూలోకమందు ఏం చేసావు నాయన? తినుచు త్రాగుచు అందులోనే నువ్వు సమయం గడిపావు. నువ్వు అలాగూ చేసినందుకు ఇప్పుడు ఎక్కడున్నావు? నరకంలో పడి యాతన అనుభవిస్తున్నావు. కానీ కష్టపడలేదు, తన దగ్గర డబ్బు లేదు, ధనము లేదు, ఏమీ లేదు. కష్టంగా బాధగానే వారు జీవించాడు. కానీ ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాము యొక్క రొమ్మున వాడు కూర్చున్నాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీకు ఇబ్బందిగా పర్వాలేదు, గట్టిగా స్తోత్రం చెప్పండి. సద్వినియోగం చేసుకోండి, దీవించబడతారు. ఇంకొకటి దగ్గర వెళ్ళి చెయ్యి చాపినట్టుగా కాకుండా ప్రభు నిన్ను నిలబెడతాడు. స్తోత్రం. బహళ నమ్మకమైన మంచి దాసుడు అని ప్రభు అంటాడు. అప్పుడు దేవుని లేఖలో కొన్ని నెరవేర్చబడుతుంది. నువ్వు తలగానే ఉండు కానీ తోకగా ఉండవు. నువ్వు పైవాడుగా ఉండు కానీ క్రిందివాడుగా ఉండవు. నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేసుకోవు, అప్పు తీసుకోవాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని మన యొక్క జీవితాల్లో ఫలించగలుగున్నట్టుగా దేవుని సముఖాలు మనం మొదలుపెడదాం. దుర్వ్యాపారం చేయాలి. కేవలము ఖర్చు 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 ఖర్చు, దీనికోసం ఖర్చు, దానికోసం ఖర్చు, వీటి కొరకు ఖర్చు, మన ప్రయోజనాల కొరకు, మన యొక్క సంతోషము కొరకు ఖర్చు.
అలాంటి వారికి ప్రభు వాక్యం సెలవిస్తుంది, అన్ని వారు నష్టపోతారు. చివరికి ఎవరి సహాయం అడిగినా సరే దొరకని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు అనుగ్రహించిన సమయాన్ని సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రభు అనుగ్రహించిన ఏ కృప అయినా సరే, అది డబ్బు కావచ్చు, ధనము కావచ్చు, ఏదైనా సరే దేవుని మహిమ కొరకు మనం వాడుకోవాలి. స్తోత్రం. వాటిని మనం పెట్టుబడి పెట్టాలి. ప్రభు దగ్గర ప్రార్థన చేసి అడగండి, ప్రభు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, నాకు జ్ఞానము దయచేయండి. ఏ విధంగా నేను జీవించాలో నాకు తెలియజేయ ప్రభు. నా దగ్గర ఉన్నది ఇంతే నాయన, దాన్ని ఏ విధంగా నేను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు కృపను వేడుకోండి. దేవుడు నిశ్చయముగా అద్భుత కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఓ గొప్ప దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. నువ్వు ఆ కార్యం జరిగిస్తున్నందుకు, మహత్కార్యం చేస్తున్నందుకు ఆయన మీరు తాకుచున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి హృదయాన్ని నీ వాక్యము ద్వారా నేను సంధిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కదిలింప చేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ సందేశము కేవలము ప్రభువా ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలకు మాత్రం కాకుండా నాయన, దైవానికి ఉన్న వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మీరు కార్యసాధకము చేయమని మేము ప్రార్థిస్తాం. ఎందుకనగా ఏ ఒక్కరు కూడా నష్టపోవటం నీకు ఇష్టం లేదు నాయన. నేను నీ బిడ్డలు ఏ ఒక్కరు కూడా నాయన దీనస్థితిలోనికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు నాయన. నీ ప్రజలందరూ కూడా, నీ బిడ్డలందరూ కూడా ఉన్నత స్థితిలో ఉండాలనేది నీ ఆశ కనుక ప్రభా సద్వినియోగం చేసుకోవడానికి హల్లెలూయా తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే మీరు ఇచ్చిన వాటిని ప్రభా నాయన తన సరైన స్థలాల్లో, సరైన ప్రభా పొలములో నా ప్రభా విత్తి నాయన నన్ను పంటను సమకూర్చినైనా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగున్నట్టుగా మీరు సహాయమని ప్రార్థిస్తున్నారు. ఈ లోకస్తుల వల్ల ప్రభు నాయన దుర్వ్యాపారం చేస్తూ, దురాశ కలిగిన ప్రభు, అల్లరితో కూడిన ఆటపాటలతో నాయన తినుచు, త్రాగుచు, సుఖించుచు అనే వాటిలో ప్రభు పడిపోకుండా మీరు విడిపించి గొప్ప కార్యం చేయండి. స్తోత్రం. నీలో ఆనందించడానికి, నీలో సంతోషించడానికి ప్రభు నీవే మా సర్వము అని ప్రభు నీ వైపు చూస్తూ కొనసాగటానికి అయ్యా ప్రతి విషయంలో సముఖంలో నాయన విచారణ చేసి, ప్రార్థన చేసి, విజ్ఞాపన చేసిన నీ ఆలోచన చేత నడవటానికి సహాయపడండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును గాక. అందులో దేవుని